నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. చిరంజీవి గారి గురించి ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు, నేషనల్ వైడ్‌గా కూడా. ఆల్రెడీ ఒకసారి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వద్దు అనుకోని ఈ కుళ్ళు రాజకీయాలు నాకు పనికిరావు అనుకుంటూ సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే బీజేపీ ఫోర్స్ మీదనో లేకపోతే మరి ఏంటి అన్న విషయం తెలీదు కానీ మళ్ళీ చిరంజీవి గారు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్న ఒక వార్త అయితే సంచలనంగా మారింది. గత 15 డేస్ నుంచి చూసినట్టయితే చిరంజీవి గారు రాజ్యసభలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి అయితే డిస్కషన్ స్టార్ట్ అయింది. సో దీని గురించే మాట్లాడతాం. ఇంతకు ముందు కూడా ఇదే పాయింట్ మీద కిరణ్ పోల్దాస్ గారు మనతో క్లియర్‌గా అనాలిసిస్ చేసి చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నారు, అసలు నిజంగానే ఆ సిట్యుయేషన్ ఉందా? చిరంజీవి గారు మళ్ళీ బీజేపీ పార్టీ నుంచి కానీ లేకపోతే రాజ్యసభలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా అనేది మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సో సార్, ఏంటి ఏమవుతోంది? లైక్ మనం ఒక 15 డేస్ బ్యాక్ దీని గురించి మాట్లాడాం, చిరంజీవి గారి గురించి, ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి. సో మళ్ళీ ఇప్పుడు అదే డిస్కషన్ స్టార్ట్ అయింది. అండ్ రీజన్ కూడా ఏంటి అని అంటే కనుక విజయసాయి రెడ్డి గారి రాజీనామా తర్వాత మళ్ళీ ఇది మొదలైంది అని అనుకోవచ్చు. ఎందుకు నిప్పు లేనిదే పొగ రాదు అని అంటారు కదా, మరి ఎందుకని పదే పదే మళ్ళీ ఇలాంటిదే టాపిక్ పైకి వస్తుంది? నిజం మీరు అన్నది, నిప్పు లేనిదే పొగ రాదు కదా. సో ఏదో జరుగుతోంది అనేది ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో మనం ఇదే అంశాన్ని మనం ప్రస్తావించినప్పుడు, ఇప్పుడు చాలా రోజుల క్రితం రాజ్యసభకు వెళ్తారని ప్రస్తావించినప్పుడు కాదు, వెళ్ళే అవకాశం లేదు అనుకున్నాం. ఆయన సంక్రాంతి సంబరాలు దాదాపు 15 రోజుల క్రితం సంక్రాంతి సంబరాలకు కిషన్ రెడ్డి గారు ఆయన ఆహ్వానించినప్పుడు చిరంజీవి గారిని, నరేంద్ర మోదీ గారు చిరంజీవి గారు చాలా సన్నిహితంగా ఉండటం, చిరంజీవి గారికి అత్యంత విలువను ఆ సందర్భంగా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇవ్వటం, ఇవన్నీ చూసిన తర్వాత చిరంజీవి గారు మళ్ళీ రాజ్యసభకు వెళుతున్నారన్న మాటలు వచ్చినాయి. అంతకుముందు 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి అనుకున్నప్పుడు కూడా చిరంజీవి గారు రాజ్యసభకు వెళతారు, లేదా నాగబాబు గారు రాజ్యసభకు వెళతారన్న మాటలు కూడా వినపడ్డాయి. సో అంతకుముందు చిరంజీవి గారు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో కూడా ఇలాంటి చర్చ జరిగింది. సో చిరంజీవి గారు గాడ్ ఫాదర్లో చెప్పినట్టుగా రాజకీయాల నుంచి ఆయన దూరం అయ్యారు కానీ ఆయన నుంచి రాజకీయాలు దూరం కాలేదన్న. సో ప్రతి సందర్భంలో ఆయన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తూ ఉంటారు. అయితే ఈ సందర్భంగా నేను సారీ ఇక్కడ ఇంటరప్ట్ చేస్తాను. రాజకీయంలోకే కాదు, ఎవ్వడు ఫేమస్ అవ్వాలన్నా కానీ చిరంజీవి అన్న ఒక పెద్ద పేరుని పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. అంతే, ఎవరికి అవార్డు వచ్చినా ఎవరికి రాకున్నా, ఎవరికి ఏ మంచి జరిగినా ఏ చెడు జరిగినా చిరంజీవి గారి గురించి ప్రస్తావన చేయాల్సిందే. లేకపోతే వాళ్ళు ఫేమస్ అవ్వాలి కదా, లేకపోతే ఆ మీడియా ఛానళ్ళు లేకపోతే ఆ పత్రికలు అవి నడిచే పరిస్థితి లేదు. అట్లా ఉంటుంది అనమాట వ్యవస్థ. సరే, ఏదేమైనా నేను ఈ అంశంలో ఒకసారి మనం కూలంకషంగా మనం మాట్లాడుకుంటే ప్రియాంక గారు, సో చిరంజీవి గారికి రాజ్యసభ స్కోప్ ఉంది. ఎందుకంటే రాజ్యసభకు సంబంధించి విజయసాయి రెడ్డి గారి స్థానం ఖాళీ అయింది. ఆ స్థానంలో చిరంజీవి గారిని తీసుకొస్తారు, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొస్తారు. ఫస్ట్ ప్రయారిటీ చిరంజీవి గారు, ఆయన ఒప్పుకోకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. ఆయన కూడా అసలు ఎక్కడ కనిపించట్లేదు కదా కిరణ్ కుమార్ రెడ్డి గారు కనిపించట్లేదు. చాలా రోజుల నుంచి ఒక డిమాండ్ ఉంది కిరణ్ కుమార్ రెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చి, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి రాష్ట్రానికి. సో ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రి ఆయన. సో ఇవాళ ఆయన్ని ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి బీజేపీలో ఆయనకు ఒక సముచిత స్థానం ఇస్తే, రాజ్యసభ లాంటిది ఇస్తే రాయలసీమలో పార్టీని బలోపేతం చేసుకోవాలనేది ఒక ఆలోచన వాళ్ళకి. సో ఆ రకంగా ఆయన సెకండ్ ఆప్షన్ కనపడుతున్నారు, చిరంజీవి గారు ఫస్ట్ ఆప్షన్ కనపడుతున్నారు. చిరంజీవి గారిని బీజేపీ వాళ్ళు అడిగిన మాట వాస్తవమే. కూటమి నుంచి ఎన్డీఏ ఆయన రాజ్యసభకు పంపిద్దాము అన్న మాట వాస్తవమే, ఇందులో డౌట్ ఏం లేదు. కానీ చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరించారు. ఇది గతంలో కూడా మనం చెప్పుకున్నాం. అయితే కొత్త ప్రతిపాదన తెర మీదకి వచ్చింది. ఏమిటి అంటే చిరంజీవి గారికి రాష్ట్రపతి కోటాలో ఇద్దాము మళ్ళీ అని. ఎందుకంటే రాజకీయ పార్టీల తరపున ఆయన ఎంపీగా రాజ్యసభ సభ్యుడిగా కేంద్రానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి రాజకీయాలకు అతీతంగా రాష్ట్రపతి కోటాలో మీకు రాజ్యసభ పదవి ఇస్తాము, చేపట్టండి అని ఢిల్లీ నుంచి పిలుపు వస్తూ ఉంది. అయితే దీని మీద కూడా ఆయనకు తర్జన భర్జన పడుతున్నారు. ఆయన ముఖ్యంగా చాలామంది ఆయనకు చెప్తున్నారు, రాజ్యసభ ఇస్తే తీసుకోవచ్చు కదా అని చాలామంది అంటున్నారు. ఇది రాష్ట్రపతి కోటానే కదా, రాజకీయాలకు అతీతం కదా, తీసుకుంటే మీకు కూడా బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. నేను ఒక మాట అంటానండి, చిరంజీవి గారికి రాజ్యసభ తీసుకోవడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం ఏమన్నా ఉన్నదా? ఆయన రాజ్యసభ చూడలేదా? ఆయన కేంద్ర మంత్రి పదవి చేయలేదా? ఆయన రాజకీయాల్లో ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రి వరకు పనిచేశారు. ఎమ్మెల్యేగా పనిచేశారు, రాష్ట్ర చట్టసభల్లోకి ఆయన వెళ్ళారు, అలాగే ఎంపీగా రాజ్యసభకు వెళ్ళారు, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రాజకీయాలు ఈ రొచ్చు మనకు వద్దని బయటకు వచ్చేశారు.
అలాంటప్పుడు మళ్ళీ ఆయన రాజ్యసభ కోర్స్ రాజకీయాలకు సంబంధం లేకుండా రాష్ట్రపతి కోటాలు ఇచ్చినప్పటికి కూడాను ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కొత్తగా మనగూరే ప్రయోజనం గతంలో ఆయన ఎప్పుడు చేయకపోతే అబ్బా ఇది చేస్తున్నాం అనుకోవచ్చు. కొత్తగా ఏం ప్రయోజనం? ఆయనకు ప్రయోజనం లేదు, శూన్యం. ఎవరికి ప్రయోజనం ఉంది? బీజేపీకి ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఉభయులకి ప్రయోజనం ఉన్నప్పుడు ఆయన వెళ్ళినా అర్థం ఉంది, కానీ బీజేపీ ప్రయోజనం ఆశించి ఆయన వెళ్ళటంలో అర్థం లేదని నా ఒపీనియన్. ఇక్కడ మనం ఒక్కసారి ఆలోచిద్దాం. చిరంజీవి గారు సినిమాల్లో సాధించాల్సింది ఏముంది అంటే చిరంజీవి గారికి ఏ రకంగా ప్రయోజనం చేకూరుద్దో చెప్తున్నా. సినిమాల్లో చిరంజీవి గారు సాధించాల్సింది ఏముంది, రాజకీయాల్లో చిరంజీవి గారు సాధించాల్సింది ఏముంది, సామాజిక రంగంలో చిరంజీవి గారు సాధించాల్సింది ఏముంది, ఈ అంశాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే సినిమాల్లో చిరంజీవి గారు మెగాస్టార్ అండి. అంతకు మించిన బిరుదులు, అవార్డులు, రివార్డులు ఇంకేమీ లేవు. మెగాస్టార్ అంటే అది మెగా అంతే. అంతకు మించిన ఒక కొత్త పెద్ద అవార్డు ఏదైనా ఉందంటే ఏం లేదు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా చిరంజీవినే తలుచుకుంటారు. కోపం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వేసినా చిరంజీవి పాటలు, చిరంజీవి సినిమాలు చూస్తారు. అలాంటి ఒక జనరేషన్ ఉన్నది. అలాంటప్పుడు చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారికి తరువాత అని చరిత్రలో సినిమాని మనం రాసుకోవాల్సిన పరిస్థితి. ఆ రకమైన మెగాస్టార్ అంతకు మించిన ఇమేజ్ లేదు. ఫస్ట్ థింగ్. రెండవది, ఆయన సినిమా రంగంలో సాధించాల్సింది ఏమన్నా ఉందా అంటే అనేక అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి, నంది అవార్డ్స్ వచ్చినాయి, ఐఫా అవార్డ్స్ అనో, సైమా అవార్డ్స్ అనో ఇలా అన్నీ వచ్చేసినాయి. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చేసింది ఆయనకి. సో ఇక ఆయన సాధించాల్సింది సినిమా రంగంలో చివరికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా ఆయన సాధించేశారు. కొత్తగా సాధించాల్సిన సినిమాల్లో ఏమీ లేదు. కానీ ఒక్కటే ఆయనకి సినిమాల్లో సాధించాల్సింది ఇంకొకటి ఉంది. ఆయన అదే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు. సో ఆ అవార్డు వస్తే పరిపూర్ణమవుతుంది సినిమా జీవితం అని నాకు అనిపిస్తుంది. అదొక్కటి సాధించాలి నిజానికి. అది వస్తే ఆయనకు ప్రయోజనం. పోనీ రాజకీయాల్లో ఏం సాధించాలి మాట్లాడుకుందాం. రాజకీయాల్లో ఆయన సాధించాల్సింది ఏంటంటే, ఇప్పటికే ఆయన రాజకీయాల్లో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, కేంద్ర మంత్రి అయ్యాడు. మహా అంటే ఆయనకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది కేవలం ముఖ్యమంత్రి పదవి మాత్రమే. పోనీ ముఖ్యమంత్రి పదవి చిరంజీవికి అసాధ్యమా అంటే అసాధ్యమేం కాదు. 21కి 27 గెలిచి 100% స్ట్రైక్ రేటుతో ఆ విజయాన్ని తీసుకొచ్చి అన్నయ్య పాదాలు చెంత పెట్టిన పవన్ కళ్యాణ్ గారు రేపు ఒంటరిగా ప్రయాణం చేసి జనసేన పార్టీని అధికారంలో తీసుకొస్తే ఈ పదవి మా అన్నయ్యకి ఇస్తాను అని చెప్పినా ఆశ్చర్యపోకర్లా. కానీ చిరంజీవి గారు తీసుకుంటారా అంటే తీసుకోకపోవచ్చు. ఎందుకంటే దాని మీద ఆయనకి వ్యామోహం లేకపోవచ్చు. ఎందుకంటే ఈ రొచ్చు రాజకీయాలకు నేను దూరం అని చెప్పేశారు కాబట్టి డెఫినెట్గా ఆ పదవి రూల్డ్ అవుట్. ఇకపోతే గవర్నర్లు ప్రతి చిన్నవాళ్ళు చాలామంది అవుతున్నారు. పెద్దగా దాంట్లో వాల్యూ యాడిషన్ ఏమి ఉండదు కాబట్టి గవర్నర్ అనేది కొట్టేసేయాలి. లేకపోతే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి పదవులు ఉన్నాయి. ఆ పదవులు చేశాక ఇక వేరే వ్యాపకాలు ఏమి ఉండక్కర్లే. ఇక లాస్ట్లో చేయాల్సింది అది. కానీ ఇంకా 10 ఏళ్ల పాటు చిరంజీవి గారు ఇంకా సినిమా జీవితం, అమితాబ్ బచ్చన్ గారిని చూసిన తర్వాత చిరంజీవి గారు ఇంకా సినిమాల్లో చాలా చేయాల్సి ఉంది కాబట్టి అప్పుడే రాష్ట్రపతి పదవి తీసేసుకొని ఇంట్లో కూర్చొని పెట్టేద్దామా చిరంజీవి గారిని అంటే అది కూడా అభిమానులు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తారు. కాబట్టి రాజకీయంగా ఈరోజు ఆయన సాధించాల్సింది ఇంకేమీ లేదు. సామాజిక రంగంగా ఆయన ఏం సాధించాడు? సామాజికంగా ఆయన చాలా పెట్టాడు. బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు ఇలాంటివి పెట్టాడు. CCT అనే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అనేక మందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా కాలంలో ముఖ్యంగా సినీ కార్మికుల 5,000 నోట్లోకి వెళ్ళాయంటే ఆయన చారిటబుల్ ట్రస్టే కారణం. లేకపోతే అనేక మందికి ఆక్సిజన్ బ్యాంకులు పెట్టి ఊపిరిలూదారు. సో అలాంటి చిరంజీవి గారికి ఇంకా రావాల్సిన అవార్డులు, రివార్డులు ఏమన్నా ఉన్నాయంటే ఇప్పటికే కళారంగము, సేవారంగం కలగలిపి ఆయనకి ఇప్పటికే పద్మభూషణ్ వచ్చింది, పద్మవిభూషణం వచ్చింది. ఇకపోతే ఆయన్ని వరించాల్సిన ఒకే ఒక్క అవార్డు భారతరత్న మాత్రమే. సో అటు చూస్తే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, ఇటు చూస్తే సామాజిక రంగంగా చూస్తే భారతరత్న అవార్డు. ఈ రెండు మాత్రమే. భారతరత్న అవార్డు ఇలాంటి ఎందుకు అన్నాను అంటే, నేను భారతరత్న అవార్డు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక వ్యక్తిత్వం కూడా ఉండాలి. ఒక సమున్నతమైన వ్యక్తిత్వం కలిగిన స్థిత ప్రజ్ఞత కలిగిన ఒక నటుడు చిరంజీవి అని చెప్పాలి. అటు కళారంగంలో కావచ్చు, సామాజిక రంగాల్లో కావచ్చు అనేక సేవా కార్యక్రమాలు అందించిన ఆయన వ్యక్తిత్వ పరంగా కూడా చాలా వికసించిన మనస్తత్వం అయింది. ఈ రకంగా చూస్తే ఖచ్చితంగా భారతరత్నకు మన తెలుగు రాష్ట్రం నుంచి అర్హులు ఎవరైనా ఉన్నారు అంటే అది చిరంజీవి గారు మాత్రమే అని చెప్పాలి. బహుశా నేనేమనుకుంటానంటే నిజంగా ఆయనకు ప్రయోజనం చేకూర్చేది ఏదైనా ఉంది అనుకుంటే అది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అలాగే
ఈ భారతరత్న అవార్డులు మాత్రమే తప్ప రాజకీయంగా ఆయన చూడనిది లేదు, ఆయన చెయ్యనిది లేదు. మళ్ళీ కొత్తగా ఆయనకి ఇంకొక రాజ్యసభ పదవి ఇచ్చి ఆయన్ని మళ్ళీ కొంచెం కట్టడి చేసుకోవడమే, తనను తాను కట్టడి చేసుకోవడమే అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఆ అవార్డుల కోసం వేచి ఉండాలే తప్ప రాజకీయంగా మళ్ళీ యాక్టివ్ అవ్వాల్సిన అవసరం చిరంజీవి గారు లేదేమో అని నాకు అనిపిస్తుంది. బహుశా దానికి భిన్నమైన ఒపీనియన్ చిరంజీవి గారికి ఉండొచ్చు, మనం చెప్పలేం. ఎందుకంటే రాజ్యసభకు వెళ్ళి సినీ రంగం తరపున తన వాయిస్ వినిపించి సినిమా రంగాన్ని మరింత ప్రోత్సాహకరంగా హాలీవుడ్‌కి ధీటుగా మన సినిమా భారతీయ సినిమా రంగాన్ని అంతకు మించి చేయడానికి ఒక స్కోప్ ఉంది కాబట్టి రాజ్యసభ తీసుకుంటానంటే మనం కాదనలేం. కానీ వాస్తవానికి చిరంజీవి గారికి ఒక శోభన చేకూర్చేవి మాత్రం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, అలాగే భారతరత్న మాత్రమే అనేది నా ఒపీనియన్ ప్రియాంక గారు. సో ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మోస్ట్‌లీ పొలిటికల్ ఎంట్రీ అయితే పాసిబుల్ కాదు అని చెప్తున్నారు. కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆయనకున్న మనస్తత్వాన్ని బట్టి పొలిటికల్ ఎంట్రీ సాధ్యం కాదు, రూల్డ్ ఔట్. థ్యాంక్ యూ సో మచ్.